కూర్చొని చేసే ఆసనాలు, పట్టుకొని చేసే ఆసనాలు, కూర్చొని చేసే ఆసనాలు ఇలా రకాలు ఉంటాయన్నమాట. కూర్చొని చేసే ఆసనాలు చేస్తాం. ఫస్ట్ వంగడం అంటే వచ్చిన వాళ్ళకి, చేతనైన వాళ్ళకి వంచండి. అడ్డ పద్మాసనం అంటే ఫస్ట్ ఒక కాలు మాత్రమే ఇలా పెట్టుకోవాలి. ఇలా మామూలుగా ఇలా కూర్చుంటే ఇంకా బొటన వేలు, చూపుడు వేలు ఈ రెండు ఇలా పట్టుకోండి. బొటన వేలు, చూపుడు వేలు రెండు కలిపి ఇలా పట్టుకోండి. రెండు చేతులు ఇలా పట్టుకొని మీ ఆకాశానికి చూడాలి. అరచేతులు అనేవి ఆకాశానికి చూడాలన్నమాట. కాళ్ళ మీద ఇలా పెట్టుకొని వెన్నెముక స్ట్రైట్ గా ఉండాలి. పిల్లలంగా చేయండి. స్ట్రైట్ గా పెట్టి కూర్చోండి. ఇప్పుడు స్లోగా కళ్ళు మూసుకోండి. ధ్యానంలోకి గాలి వదలాలి. ఇన్హేల్ అంటే గాలి లోపలికి పీల్చుకోవాలి. గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు మన పొట్ట అనేది బయటికి రావాలి. విజిబుల్ గా కనిపించాలి మన పొట్ట అనేది. ఎక్స్హేల్ అంటే గాలి బయటికి వదలాలి. అప్పుడు మన పొట్ట అనేది లోపలికి వెళ్ళాలి. అది కూడా మనకి కనిపించేలాగా చేయగలగాలి. ఓకేనా? సార్ గమనించండి. ఎక్సేల్, మూసుకోండి. పలకండి నాతో పాటు. స్లోగా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచిన తర్వాత మీరండి అనుకొని కొంచెం వేడి వస్తుంది కదా, అప్పుడు ఐస్ని ఇలా రెడీ కదా, చేస్తారు కదా. మీరు చూస్తూ ఉండండి. తర్వాత మీ చేత వీటిలో రెండు నమస్కారాలు నేను చేస్తాను. ఓకే, రిలాక్స్ పొజిషన్. 1 ఇది 1. ఓకే, నెక్స్ట్ 2. అయ్యో వాళ్ళు పెట్టినా వాళ్ళు పెట్టుకోకుండా పెట్టుకోమని చెప్పారా ఉన్న పెద్ద పిల్లర్లు అయ్యి. నెక్స్ట్ 4. నెక్స్ట్ 5. 7. 8. ఇది మొత్తం సూర్య నమస్కారాలు ఒక రౌండ్ కనీసం మీకు తెలుసుకుంటారని చేసి చూపించారు. ఒక 2
రెండు ఆసనాలు ఇప్పుడు మీ చేత రెండు నమస్కారాలు మీ చేత చేయండి. ఇలా ఇలా పట్టుకోండి. ఆకాశ సైడ్ తిప్పండి. కొంచెం పైకి లేకండి. చేతులు పైకి లేపమంది, కాళ్ళు లేపుతున్నాయి. అలాగే పెట్టవండి. రెండు చేతులు నేలను తాకాలి. వంగండి రా, చిన్న పిల్లలు రా మీరు, వంగండి రా. వాళ్ళే వంగితే స్ట్రెంత్ లేదు నీకు. అయిపోయింది. రోజు అడిగేసేది ఎత్తు తాత. అవ్వ నువ్వు చేస్తావా? అని చేస్తావా నువ్వు? చేస్తావా? సూర్య నమస్కారాలు ఇప్పుడు మేము హెచ్ఎం మేడం అడిగారు, రోజు మీరు ఇంటి దగ్గర చేయాలని చెప్పారు కదా, సో అవి ఇప్పుడు నేను ప్రాక్టీస్. నెక్స్ట్ 3 4 వచ్చేసి రైట్ లెగ్ బ్యాక్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్వర్డ్. ఓకే, రైట్ లెగ్ బ్యాక్ పెట్టాలి. ఫ్రంట్ లెగ్, లెఫ్ట్ లెగ్ వచ్చేసి ఫ్రంట్ ఉండాలి. ఓకే,